రెసిపీ టేబుల్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు చాక్లెట్ కుకీస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ చాక్లెట్ కుకీస్ రెసిపీ చాలా సింపుల్గా అవుతుంది, అలాగే కుకీస్ చాలా టేస్టీగా ఉంటాయి. మైక్రోవేవ్ ఓవెన్లో చాక్లెట్ కుకీస్ను ఎలా తయారు చేయాలో ఈరోజు నేర్చుకుందాం. కావలసిన పదార్థాలు: పంచదార 1 కప్పు, మైదా 2.5 కప్పులు, చాకో పౌడర్ 1/2 కప్పు, నూనె లేదా బటర్ 1/4 కప్పు, గుడ్లు 2, బేకింగ్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, వెనీలా ఎసెన్స్ 1/2 టేబుల్ స్పూన్, బేకింగ్ ట్రే అలాగే బటర్ పేపర్. ముందుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో జల్లెడ వేసుకుని అందులో మైదా పిండి 2.5 కప్పులు, చాకో పౌడర్ అలాగే బేకింగ్ పౌడర్ ఈ మూడింటిని వేసి జల్లెడ పట్టుకోవాలి. ఇలా జల్లెడ పట్టుకోవడం వలన మొత్తం అన్ని ఫ్లోర్లు బాగా కలుస్తాయి, పిండి మొత్తం బాగా మిక్స్ అవుతుంది. ఇలా మొత్తం జల్లించుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని అందులో ఎగ్స్ను క్రాక్ చేసుకోండి. ఇప్పుడు క్రాక్ చేసుకున్న ఎగ్స్ను బీటర్తో బీట్ చేసుకోండి. ఎలక్ట్రిక్ బీటర్ అయితే సులువుగా ఉంటుంది. ఇప్పుడు షుగర్ పౌడర్ను వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. షుగర్ను పౌడర్లా వేసుకుంటే షుగర్ త్వరగా మెల్ట్ అవుతుంది కాబట్టి షుగర్ పౌడర్ను యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ లేదా బటర్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. బాగా బీట్ చేసుకున్న తర్వాత వెనీలా ఎసెన్స్ను 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. వెనీలా ఎసెన్స్ బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత మనం సిద్ధం చేసి ఉంచుకున్న ఫ్లోర్ను నెమ్మదిగా వేసుకుంటూ కలుపుకుంటూ తిప్పుకోవాలి. ఇలా చేయడం వలన పిండి ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇలా మొత్తం పిండి అంతటా బాగా కలిసేలాగా కలుపుకోండి. పిండి అలాగే మిశ్రమం మొత్తం బాగా మిక్స్ అవుతుంది. బ్యాటర్ ఇలా తయారవుతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ని వేసుకుని పిండిని ఉండల్లాగా చేసుకోండి. చేతులకు ఆయిల్ రాసుకుని ఉండల్లాగా చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. మీకు ఏ సైజులో అయితే కుకీస్ కావాలో ఆ సైజులో ఉండలను సిద్ధం చేసుకోండి. ఇలా మొత్తం బాల్స్ అన్నిటినీ ప్రిపేర్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. బాల్స్ చేస్తున్నప్పుడు చేతులకు అంటుకుపోతున్నాయి కాబట్టి ఆయిల్ను అప్లై చేసుకోండి. వీటిని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఓవెన్ను 180 డిగ్రీస్లో ప్రీహీట్ చేయండి. బేకింగ్ ట్రేలో బటర్ పేపర్ను పెట్టుకుని ఒక్కొక్క బాల్ను తీసుకుని నెమ్మదిగా బేకింగ్ ట్రేలో ప్రెస్ చేసి పెట్టుకోండి. ఒక బాల్ను తీసుకుని ఇలా 2 అరచేతుల మధ్యలో పెట్టి ప్రెస్ చేయండి. లేదంటే అరిటాకులో కానీ ప్లాస్టిక్ షీట్ మీద కానీ ఆయిల్ అప్లై చేసి ఇలా ప్రెస్ చేస్తే సులువుగా వస్తాయి. అలాగే బేకింగ్ ట్రేలో మీరు పెట్టేటప్పుడు గ్యాప్ ఉండేటట్లుగా చూడండి. కుకీస్ ఉడికిన తర్వాత పొంగుతాయి కాబట్టి ఎక్కువ గ్యాప్ ఉండేలా చూసుకోండి. ఇలా ఆకు మీద అయితే కుకీస్ బాగా వస్తాయి కాబట్టి ఆకు మీద బాల్ని పెట్టుకుని వేలుతో ఇలా ప్రెస్ చేయండి. షేప్ రౌండ్గా వచ్చేట్లుగా చూసుకోండి. ఇలా మొత్తం అన్నిటినీ బేకింగ్ ట్రేలో సిద్ధం చేసుకున్న తర్వాత ఓవెన్ ప్రీహీట్ అయింది. ఇప్పుడు ఓపెన్ చేసి కుకీస్ను ఓవెన్లో పెట్టండి. ఓవెన్ క్లోజ్ చేసి ఒక 20 నుంచి 25 నిమిషాల పాటు బేక్ చేయండి.
ఇలా బేక్ చేస్తున్నప్పుడు ఒక 20 మినిట్స్ తర్వాత మీరు చూసుకుంటూ ఉండండి. ఓవెన్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఓవెన్లోనే కుకీస్ ఉంచండి. ఆ హీట్కి ఇంకా క్రిస్పీగా తయారవుతాయి. ఇప్పుడు ఓవెన్లోంచి బయటకు తీసి కుకీస్ను చల్లారనివ్వండి. కుకీస్ చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోండి. టేస్టీగా ఉండే చాక్లెట్ కుకీస్ ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూసారు కదా. మీరు కూడా ఈ చాక్లెట్ కుకీస్ని తయారు చేసి మీ ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. ఈ కుకీస్ మీద బాదం అలాగే క్యాష్యూ నట్స్ క్రష్ చేసుకుని వేస్తే చాలా టేస్టీగా బాగుంటాయి. మరిన్ని రుచికరమైన వంటల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. మరి ఒకసారి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ రెసిపీ టేబుల్.